మీరే చూస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఏ రోజు అర్ధరాత్రి అరెస్టులు జరగల, ఏ రోజు కరోనా సమయంలో అరెస్టులు చేసి జైల్లో పెట్టి రకరకాల ప్రదేశాలకు తిప్పట్ల. మేము ఇక్కడ అరెస్ట్ చేయాలంటే ఇక్కడ ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన జిల్లా కోర్టుకి వెళ్ళనిచ్చాం, హైకోర్టుకి వెళ్ళనిచ్చాం, సుప్రీంకోర్టుకి వెళ్ళనిచ్చాం. మేము అరెస్ట్ చేయలేం, మాకు మేము మొత్తం ఏంటనేది స్టడీ చేయకుండా. కానీ మాకున్న పెద్ద పెద్ద నాయకుల్ని స్టడీ కూడా చేయకుండా మేము ఏ కోర్టులకు వెళ్లకుండా అర్ధరాత్రులు గోడలు దూకిచ్చి అరెస్టులు చేసి ఆపరేషన్లు చేసుకున్నారు, మెడికల్లో ఇది ఉన్నారన్నా కూడా ఏ రోజు కూడా సహించిన పరిస్థితి లేదు. ఆ రోజు ఉన్న కొంతమంది ఉన్నతాధికారులను అడ్డు పెట్టుకుని 80% మంది పోలీసులు వ్యతిరేకించినా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరీ ఆ రోజులు అరెస్టులు జరిగినాయి. ఎక్కడెక్కడన్నా అరెస్టులు జరిగినాయా నాకు తెలియదు, ఎక్కడ అరెస్ట్ కనపడలా. ఇక్కడ ఇదే జిల్లాలో పెద్ద నాయకుల మీద వేల కొద్ది అలా ఆరోపణలు ఉన్నాయి. మేము అన్నీ ఎంక్వైరీలు చేస్తున్నాం, నిజం అంటే అరెస్ట్ చేస్తాం, నిజం లేదంటే దాన్ని ముట్టుకునేదే లేదు. ఏ రోజు కోర్టులకు కూడా వెళ్ళనివ్వకుండా అరెస్ట్ చేశారు. ఒక్క నాయకుడిని కూడా మేము ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, బెయిల్ కూడా తెచ్చుకుంటున్నారు. పోలీసులు గోడలు కూడా తెస్తానంటువంటి అసలు పోలీసులు ఆడ మగ ఉన్నారనేది తేడా తెలుసా? ఈ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేకి సిగ్గుందా లేదా నీకు? ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఆడవాళ్ళు గొడ్లు కూడా తెస్తావా అంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతావా? నీకు సిగ్గు లేదు కాబట్టి ఇవాళ 11 సీట్లతో నిలబెట్టారు. ఆ 11 సీట్లు కూడా మేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటి కూడా గెలిచేది కాదు. రేపు ప్రజాప్రభుత్వం మళ్ళీ మ్యాండేట్ ఇస్తారు, నీవు పులివెందుల్లో కూడా గెలవలేవు. అంటే మానసిక స్థితి జగన్ బాగాలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సార్, అంటే మీరు దానికి ఏకీభవిస్తారా? తప్పకుండా. జగన్ మానసిక స్థితే కాదు, జగన్ ఆలోచన విధానమే వ్యతిరేకం. రాష్ట్రం మెడలు వంచి 23 ఎంపీలు వస్తే మెడలు వంచి అది తెస్తా ఇది తెస్తానని కేసులకి రిలీఫ్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇటువంటి రిలీఫ్లు కోరుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. సొంత తల్లిని సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? ఇతనికి ఉన్నది ఒకటే, డబ్బు 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 తప్పితే వేరే ఆలోచనే లేదు. ఆ అధికారం కోల్పోయినాక ఆ డబ్బులు రాబడి తగ్గుతున్న వల్ల మరీ మానసిక స్థితి కోల్పోయి హెలికాప్టర్ డ్రామాలు, మొదటి నుంచి డ్రామాలే, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఇవాళ హెలికాప్టర్ డ్రామా. ఈ డ్రామాలన్నీ ప్రజలు విసర్జించడం మానేశారు. తప్పకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని పోరాడు. నిజంగా ఏదన్నా ఉంటే పోరాడండి, సమస్యల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే పోరాడండి, పోరాడితేనే ఇస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం. ఇప్పుడు మేము అధికార పక్షంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాం. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేసింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల చుట్టూ తిరిగి పరిష్కరిస్తున్నాం. కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నాం. వీటికన్నా ముఖ్యంగా మేము క్లీన్ క్రికెట్, రూరల్ క్రికెట్ ఇదే రెండే నినాదాలతో ముందుకెళ్తున్నాం. క్లీన్ క్రికెట్ ఎట్లాగో సాధిస్తున్నాం. రూరల్ క్రికెట్ అంటే ప్రతి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతాలైన ఇది ఇక్కడే ఇదే చిత్తూరులో గంగాధర్, నెల్లూరు, అరకు, అంతేకాకుండా కళ్యాణదుర్గం ఇటువంటి వెనుకబడిన నియోజకవర్గాల్లో గ్రౌండ్స్ ఇచ్చి రూరల్లో, ఎందుకంటే మనం చూస్తే రూరల్లో క్రీడగాళ్ళకు డెవలప్ చేస్తే అక్కడ ఉన్న వ్యక్తులు చాలా దృఢమైన దీంతో ఉంటారు. తప్పకుండా ఇటువంటి ఫెసిలిటీస్ రూరల్లో ఏమని అందరూ కోరుతున్నారు. దాని ప్రకారమే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఒక 20 నియోజకవర్గాలు, వెనకబడిన నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తా. రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గంలోనూ క్రికెట్ గ్రౌండ్ ఉండే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. ముందుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలోనూ గ్రౌండ్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది గేమ్లో ఇంట్రెస్ట్, ఇప్పుడు వాళ్ళ క్రికెట్ అంటే ఇవాళ దేశంలో ఒక రిలీజియన్ కింద ఫీల్ అయ్యే ఈ రోజుల్లో ప్రతి గ్రామంలోనూ క్రీడాలను మేము అందరం కోరుకుంటున్నాం. మంచి క్రీడాకారులు తయారవ్వాలి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వచ్చే ఐపీఎల్లో మినిమం 10 మంది ఆడే విధంగా మేము కృషి చేస్తాం. ముఖ్యంగా తిరుపతిలో ఫోరెన్సిక్ యూనివర్సిటీ, ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఇక్కడ 6 యూనివర్సిటీలు ఐఐటీతో సహా ఉన్నాయి. ఫోరెన్సిక్ యూనివర్సిటీ తిరుపతిలో రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రం అంతా సమంగా న్యాయంగా, అంటే అభివృద్ధి అనేది సమంగా ఉండాలి, అన్ని చోట్ల అన్ని రకాలు ఉండాలి, అందరికీ ఉద్యోగాలు ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత బయటికి వెళ్ళిపోవటం కన్నా ఇక్కడ మంచి ఉద్యోగాలు ఉండాలని ఆలోచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తుంది. మనం చూస్తే నిన్న కూడా చూసాం రైల్వే లైన్ల విషయంలో ఈ ప్రాంతంలో డబ్లింగ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది నిన్న కేంద్ర మంత్రివర్గం. ఏమండి వచ్చి మేము 9 నెలలు మేము సంక్షేమం అనగానే మీకు గుర్తొచ్చేది పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని 2,750 చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. ఆ 6 సంవత్సరంలో 3,000 చేశారు. మేము పెన్షన్ ఇస్తాం వచ్చిన రోజు కాడి నుంచే కాదు, మేము ప్రకటించిన కాడి నుంచి ఇస్తామని చెప్పి రాగానే 7,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. సంక్షేమంగా మీరు చూస్తే రేపు మే చివరి నుంచి ప్రతి ఇంటిలో అమ్మఒడి ప్రతి చదువుకునే వ్యక్తికి డబ్బులు ఇవ్వబోతున్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. పాత పెండింగ్ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకి మొన్న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసాం, ఉగాది సందర్భంగా రిలీజ్ చేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అన్నిటికన్నా కూడా మేము రాగానే గ్రామంలో కానీ ఎక్కడైనా రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. ప్రతి చోట మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 అంటే చాలామంది వైసీపీ నాయకులకి అర్థం కాని పరిస్థితి. P4 అంటే ఎవరికైనా అర్థమైందేమో ఒక్కసారి అడగండి. P4 అంటే 20% అట్టడుగు వర్గాలని 10% ఉన్న ఉన్నత వర్గాలతో మ్యాచ్ చేసి వాళ్ళ అవసరాలు అంటే విద్య, వైద్యం, మౌలిక వసతులు ఇవ్వటమే మా యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎప్పుడో అంబేద్కర్ గారు మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఈ పే బ్యాక్ సొసైటీ అని మాట చెప్పారు కానీ చాలామంది రాజకీయ నాయకులు ఈ మాటని పాటించలా. ఇవాళ పే బ్యాక్ సొసైటీ నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు సరికొత్త రూపంలో P4 ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో వారు సంపాదించిన దాంట్లో పెట్టుబడి ఎదురు వాళ్ళకి పెట్టి వాళ్ళను కూడా పైకి తీసుకురమ్మనే విధానం చూస్తుంటే ఆశ్చర్యపోతుంది. రోజు రోజుకి అద్భుతంగా పెరుగుతుంది. మొన్ననే మేము చూసాం కృష్ణా జిల్లాలో ఒక మీటింగ్ పెడితే P4 మార్గదర్శకులు మేము ఎట్లా వస్తారా అనుకుంటే అవేర్నెస్ పెరిగి ఎక్కడికక్కడ వస్తున్నారు. తప్పకుండా ఈ P4 విధానంలో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది మనం సంక్షేమం, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం. సంక్షేమం, అభివృద్ధి, యువతలో ఆత్మవిశ్వాసం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే కాదు, ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, తమ కాళ్ళ మీద నిలబడాలి అని ఆత్మవిశ్వాసం నింపే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తుంటే తప్పకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, P4 విధానం చేస్తాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము చెప్పినవన్నీ కూడా మేము చేయబోతున్నాం. అభివృద్ధిలో ముందుంటాం. ప్రజలకు తెలుసు అభివృద్ధిలో ముందుంటామని, ప్రజలకు ఎప్పుడో తెలుసు. అభివృద్ధితో పాటు యువత ఆత్మవిశ్వాసంలో ఉండేటట్టు, క్రీడల బ్రహ్మాండంగా జరిగేటట్టు అన్ని రకాలుగా మేము నేషనల్ గేమ్స్ కూడా రేపు 2029లో రాష్ట్రానికి రాబోతుంది. తప్పకుండా క్రీడాకారులు రాణించాలి, అన్ని విధాల రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. మేమేం గంజాయి రాష్ట్రంగా చేయదలుచుకోలేదు. మేము యువతలో ఆత్మవిశ్వాసం పెంచి, క్రీడల్లో పెంచి యువతని సరైన మార్గంలో పెడతామే మా ముఖ్య. చివరిగా సార్, కేసీఆర్ నాని గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతాం అంటే కూటమిలో చేరే అవకాశం అది ఎంతవరకు నిజం సార్? కూటమి నాయకులందరం ఒకే దీని మీద ఉన్నాం. కొంతమంది ఒకళ్ళిద్దరు నాయకులు పార్టీల్లో చేరిన కాడి నుంచి కూటమి అంతా ఒక కమిటీ వేసుకుంది. ఈ కమిటీలో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మోడీ గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ అత్యంత హీనంగా విమర్శించిన నాయకులు ఎవరిని పార్టీల్లోకి తెచ్చుకోకూడదు, ఒకరినొకరు కన్సల్ట్ చేయకుండా తెచ్చుకోకూడదు అని ఒకటి డిసైడ్ చేసాం. కాబట్టి ఆ కోవలోకి ఇతనికి వస్తే తీసుకోరు, ఆ కోవలోకి రాకపోతే తీసుకుంటారేమో.